నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ లక్ష్యంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ ఆర్ కాలనీలో సీఐజీ గంగాధర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులతో కలిసి ఇంటింటి తనిఖీలు, ద్విచక్ర వాహనాలు, రికార్డుల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మమేకమై కొత్త వ్యక్తుల సంచారం, గంజాయి నియంత్రణ, నేరాల నివారణపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నైట్ కొట్టింది అమ్మాయి నాతో చాట్ చేసిందంటే అమ్మా ఇది తప్పు, నీతో నాకు పనికిరాదని చెప్పాలి. అంతా అయిపోయిన తర్వాత నాదేం తప్పు లేదంటే పోతుంది. అందుకని దానికి వయసు ఉన్నది. దీనంతా కూడా నిర్భయ చట్టం, పోక్సో చట్టం అంటారు. 25 సంవత్సరాలు శిక్ష పడితే ఊరేస్తారు, కంపల్సరీ ఊరేస్తారు. ఒక అమ్మాయికి అట్లనే వాడు ప్రెగ్నెంట్ చేసినాడు, జైల్లో ఉన్నాడు. ఎవరిది ఉలవ దెబ్బలో 9వ తరగతి చదువుతుంది ఆ పాప. దానికి 7 నెలల ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా అనుకోలే, ఎవరు పట్టించుకోలేదు. ఓకే సార్. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అజిత ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ ఆత్మకూరు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ ఉన్న 4 ఎస్ఐలు, సంగం సర్కిల్ ఉన్న 3 ఎస్ఐలు, 7 మంది ఎస్ఐలు మరియు 50 మంది సిబ్బందితోటి ఇక్కడ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో నేరాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నేరాలు నిరోధించడం, కొత్త వారు ఎవరైనా సరే షెల్టర్ తీసుకున్నారనే కోణంలోనూ, అలానే ఈ చుట్టుపక్కలన్నీ బైకులు ఎక్కడెక్కడే వస్తున్నాయి, చెన్నైవి, పక్క స్టేట్లు ఇవి అన్నీ వస్తున్నాయి. ఎవరన్నా కొత్త బైకులు కానీ తీసుకొచ్చేట్టు పెట్టడం కానీ నేరాలకి చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితులు కానీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఏరియా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి డోర్ టు డోర్ చెక్ చేసి వారందరూ ఆధార్ కార్డులు అడగడం, కొత్త వారు ఎవరైనా చేరారా లేదని అడగడం, ఇవన్నీ కూడా చర్చ చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా చర్చ పూర్తయిన తర్వాత సుమారుగా ఒక 30 బైకులు, ఒక 5 ఆటోలు మాకు దొరికినాయి. వీటన్నిటిని కూడా సంపూర్ణంగా వీటి రికార్డులను వెరిఫై చేసి మంచిగా వీటి రికార్డ్స్ ఉన్నాయో లేదో చూసి వెరిఫై చేసి వారికి అందజేయడం జరుగుతుంది. లేకపోతే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఏరియాలో ఉండే ఒక 2 రౌడీ షీటర్స్, అట్లానే 3 సస్పెక్ట్ షీటర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా పిలిపించి పర్సనల్గా సెపరేట్ విచారిస్తాం. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారనే ఉద్దేశంతో కూడా మేము విచారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, దొంగతనాలు జరగకుండా, రౌడీజం జరగకుండా, అట్లనే గంజాయి అలాంటివి ఏవి కూడా, ఉత్తుపన్యాలు, ఈ మాదక ద్రవ్యాలు కూడా ఈ ఎవరు యూజ్ చేయకుండా ఉండడానికి, అలాంటివి చేస్తే పట్టుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది. ఈ తనిఖీల్లో అలాంటివేమీ దొరకలేదు. అంటే స్థానికులతో కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా చెప్పారు, ఇలాంటివి ఏమి జరగట్లేదు, దాన్ని జరిగితే మాకు సమాచారం ఇస్తామని. అట్లనే ఎవరైనా ఈ సమ్మర్లో కొత్తగా వచ్చి కాపురాలు పెట్టినా, లేదా ఈ సమ్మర్ హాలిడేస్కి చిన్నపిల్లలందరూ కూడా 10th క్లాసు, 9th క్లాసు, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కానీ బయట ఊరు నుంచి అమ్మమ్మ వారు, నాయనమ్మ వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడున్న కుర్రపిల్లకాయలు ఎవరైనా సరే ఈ ఇంటిమల్స్ ఏర్పాటు చేసుకోవడం, ఫ్రెండ్షిప్ అట్లా ఇట్లా దాంతో వాళ్ళతో వెనకబడే ప్రమాదం ఉంది. దాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు రేటు పెరిగిన తర్వాత ఈ నంబర్ లేని బైకుల పైన స్నాచింగ్ చేయడానికి 2-3 కుర్రోళ్ళు బైకుల్లో రావడం, ఈ ఒంటరిగా బీడీలు చుట్టుకుని ఆడవారు, స్కూల్కి క్యారేజ్ తీసుకుని ఆడవారు ఎవరైనా వెళ్తుంటే ఫాలో చేసి వాళ్ళ దగ్గర అది లాక్కొని పోవడం జరుగుతుంది. దీని మీద కూడా స్థానిక యువత అందరూ కూడా మేము తెలియజేసాము. ఎవరైనా కానీ అనుమానాస్పదంగా మన ఏరియా కానీ వాళ్ళు ఈ ఏరియాలో టచ్ ఆడుతుంటే తప్పకుండా పట్టుకొని 112 కానీ 100 కాల్ చేయడమా, లేదా నేరుగా ఆత్మకూరు ఎస్ఐ గారు కానీ మాకు తెలియజేయమని వాళ్ళందరూ తెలియజేశారు. దీని ద్వారా మీ అందరూ కూడా ఒక ధైర్యాన్ని నింపడము, ఏదైనా నేరాలు జరిగితే మాకు సమాచారం ఎలా మీరు చేరవాలని తెలియజేయడము, అలానే సైబర్ క్రైమ్ గురించి కూడా వాడు తెలియజేశాము. ఈ సమ్మర్లో మీ గ్యాస్ అయిపోయిందా, గ్యాస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన స్కార్సిటీ, మీరు దీనికి ఫోన్పే చేస్తే మీ ఇంటికి గ్యాస్ పంపిస్తామని చెప్పడం కానీ, లేకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది దాన్ని రెన్యువల్ చేయాలా, మీ లాస్ట్ 4 నెంబర్లు చెప్పండి అనడం కానీ, లేదా మీరు లైకులు కొడతా ఉండండి మీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని చెప్పడం, ఒక 1000 రూపాయలు వేసి మీ అకౌంట్ తెలియజేయడం ఫోన్పే ద్వారా, రకరకాల సైబర్ నేరాలు జరుగుతాయి. వాటి బారిన పడవద్దని కూడా వారికి తెలియజేశాము. దీనిలో భాగంగా ఎక్కువ మంది యువత వేసవికాలము ఈ బైకులు తోలుతుంటారు. చక్కగా బైక్ రైడింగ్, ఖాళీగా ఉన్నారు కదా, ఈ బైక్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న తెలియకుండా బైక్ తీసుకెళ్తారు, బయటికి వెళ్ళి దాన్ని స్కిడ్లు వేయటము, రకరకాల వ్యవహారాలు చేస్తుంటారు కుర్రపిల్లలు కాబట్టి. దయచేసి హెల్మెట్ లేకుండా అమ్మా నాన్నలు బైక్ ఇమ్మకండి, మీరు కూడా తోలమాలి. ఒకవేళ పొరపాటున జారి పడితే హెడ్ ఇంజరీ అయితే చనిపోయే ప్రమాదం. కాబట్టి బైక్ తోలే యువత అందరూ కూడా ఈ హెల్మెట్ కంపల్సరీగా తీసుకెళ్లాలని మా పోలీస్ శాఖ ద్వారా వారికి తెలియజేశాము. ఈ అన్ని జాగ్రత్తలు తెలియజేసి వారందరూ కూడా
ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలి, ప్రశాంత వాతావరణంలో వాళ్ళంతా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ముందు కూడా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే నేరాలు జరిగే ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా చేస్తాము. ఇదంతా కూడా మా ఎస్పీ మేడం గారి ఆదేశాలతోటి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ముందు కూడా మరిన్ని చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.